ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని ఎన్డీఏ కూటమి నేతృత్వంలో అంధకారం నుంచి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా దూసుకుపోతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై వరాల జల్లు కురిపించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు శ్రీనివాసరావు తోటలో పాలాభిషేకం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లుగా రాష్ట్రం అంధకారంలో మునిగిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా కేంద్రం నుంచి సహాయం కానీ, వీళ్ళు ఎంతసేపటికి ఢిల్లీ వెళ్ళి కేసులు, బెయిల్లు, జైలు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా కష్టపడిన ప్రభుత్వం కాదు. అలాగే ఈ రోజున నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి, ఈ భూ ప్రపంచంలో రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్. అలాంటి స్థితికి తీసుకున్నటువంటి వైఎస్ ప్రభుత్వం పోయి మంచి రోజులు వచ్చిన సందర్భంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు ఇవ్వడమే కాకుండా జీవనాడి అయినటువంటి పోలవరానికి కూడా పూర్తి అయ్యే వరకు కూడా సహకరిస్తామని చెప్పారు. పోలవరం కనుక పూర్తి అయితే దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా మనం అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ కీర్తి పెంచుతుంది. అలాగే ఎయిమ్స్ వంటి హాస్పిటల్ కానివ్వండి, అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే 7 మండలాలకి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. అలాగే హైదరాబాదు వయా బెంగళూరు విధంగా వెళ్ళేటువంటి జాతీయ రహదారులన్నిటి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేయడం అనేది ఆంధ్రప్రదేశ్ మీద వరాలు జల్లు కురిపించేటువంటి మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అహరహం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రులందరికీ కూడా మరొకసారి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.